పరాభవనామ సంవత్సరంలో పిఠాపురం నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డీసీసీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. పిఠాపురంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన రాజరాజేశ్వరి సమేత కుకుటేశ్వర స్వామివారి పాదగయ పుణ్యక్షేత్రంలో ఉగాది పర్వదినం సందర్భంగా వేద పండితులు పంచాంగ శ్రవణాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి కట్నం జగన్మోహన్ శ్రీనివాస్ సమక్షంలో నిర్వహించారు. పంచాంగ శ్రవణాన్ని కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గం జనసేన పార్టీ ఫైర్మెన్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, ఓడూరి కిషోర్ మరియు పిఠాపురం పట్టణం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గం ప్రజలకు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరపున ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మరింత అభివృద్ధి చెందే విధంగా నియోజకవర్గంలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని అన్నారు. కార్యక్రమం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీళ్ళ మహిళలు పాల్గొన్నారు. హలో सर्वदा कांडात प्रवंदे परपरे देवान दोर्पे प्रथम रात्रेण सुदेन जान यासदेन प्रथम रात्रेण रोहसे अस्का देवेस्तगेव देव भगदावयम् अश्वक्रान्ते सक्रान्ते विष्णुक्रान्ते सुन्द्रा शिरसा धारिष्यामि रक्तस्पमां देवते नमः पूर्वदिग्भागे इन्द्रादिवदा इन्द्रप्रदादात् राज्यापक्षस्ते तेन प्राज्ञानन्देने नमः दक्षिणदिग्भागे यमादिवदा यमप्रदादात् आयुष्यामदे तेन दक्षिणानन्देने नमः प्रदेशदिग्भागे वरुणोदिवदा वर्णप्रदादात् पुत्र पौत्राभिवृद्धस्ते तेन प्रतीचिन्नन्देने नमः देशदिग्भागे कुबेरोदिवदा कुबेरप्रदादात् धन धान्याभिवृद्धस्ते तेन प्रतीच्यानन्देने नमः दिग्भागे ब्रह्मोदिवदा ब्राह्मणप्रदादात् शत्रुक्षयं पुत्राक्षयं मर्यादाभ्यान्द्राभवने सरस्यात्ते समस्यत्ते सर्वदेवतेना आप्नोदं भवति स्वार्पुरुणस्तेन्द्र आयुष्केवेन्द्रियवस्ते रोचनोगोदमान शोभन शोभमान कल्याण विद्यमानस्य सर्वसंवत्सरं वेश्वा गौतम मुखस्य चारागो స్థానిక శాసనసభ్యులు ఒకసారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ రాజరాజేశ్వరి సమేత మా కుకుటేశ్వర స్వామి వారి ఈరోజు పరాభవ నామ ఉగాది సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి తరఫున పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పరంపరాన ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహించిన దగ్గర నుంచి ఏ విధమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పిఠాపురం నియోజకవర్గంలో మెండుగా మరి శ్రీ రాజరాజేశ్వరి సమేత కుమారాంబేకి కుకుటేశ్వర స్వామి దయ వల్ల, అమ్మవారు పురోహిత అమ్మవారి దయ వల్ల ఏ విధంగా పిఠాపురం నియోజకవర్గం విధంగా అభివృద్ధి చెందుతూ మరి ప్రజా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలాగా నడుస్తూ ఉందో అదే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారికి ఆ భగవంతుడు దీర్ఘాయుషు ప్రసాదించి
మరి ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని ఈ దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారి భగవంతుడు ఇంటి నూరేళ్ళు ఆయుష్లు మరి సుఖ సంపదలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు కూడా వారిని ఎప్పుడు కూడా దీవించాలని పిఠాపురం నియోజకవర్గ ప్రజలను కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారి తరఫున మరొకసారి ఉగాది నామ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు. ముందుగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున పరాభవ నామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పిఠాపురం నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచనల మేరకు ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా పంచాంగ శ్రవణం ఈవో గారి యొక్క ఆధ్వర్యంలో ఫైమెన్ కమిటీగా ఉన్నటువంటి పెన్నం దొరబాబు గారు, పోదూరు కిషోర్ గారు, పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు రాళ్ళు వరలక్ష్మి గారు, జనసేన పార్టీ నాయకులు అందరి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు పంచాంగ శ్రవణం జరిపించడం, దానికి పెద్ద ఎత్తున పిఠాపురం పట్టణ మరి నియోజకవర్గ ప్రజలు రావటం జరిగింది. వీరందరికీ కూడా మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహించిన దగ్గర నుండి కూడా 550 కోట్ల పైచిలకు నిధులు తెచ్చి పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఈ ఉగాది సంవత్సరం రోజున ఉగాది పూట మనం చెప్పుకోవాల్సినటువంటి విశేషమైనటువంటి అంశం మరి ఏదైతే ఆలయాలు ఉన్నాయో పిఠాపురం నియోజకవర్గంలో ఆలయాలకు సంబంధించి పురాతనమైన ఆలయాలు కావచ్చు, కొత్త ఆలయాలు కావచ్చు, 20 కోట్ల రూపాయలు నిధుల్ని మన శాసనసభ్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ చేసి ఇప్పించడం జరిగింది. మరి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఈ ఆలయాలన్నీ కూడా పూర్తవుతాయనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే ప్రత్యేకంగా మన వెంకటేశ్వర స్వామి ఆలయానికి 5 కోట్లు ఇవ్వటం ఆల్రెడీ శంకుస్థాపన కూడా చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరంలో నిర్మాణం పూర్తవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైనా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు అదృష్టం ఈ పరాభవనామ సంవత్సరం కూడా ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి ఆరోగ్యంగా పాడి పంటలతో పిల్ల పాపలతో దినదినాభివృద్ధి చెంది పిఠాపురం నియోజకవర్గం ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు శాసనసభ్యులు అయిన తర్వాత అభివృద్ధి చెందుతుందో అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఇల్లు కూడా సుఖ సంతోషాలతో సస్యశ్యామలంగా ఉండాలని, ఆ ఇంటిళ్ళ పని కూడా పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా గడపాలని పవన్ కళ్యాణ్ గారి తరఫున పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ ఉగాది వచ్చే ఉగాది కల్లా మరింత శోభామయంగా మీ కుటుంబాలన్నీ కూడా దినదినాభివృద్ధి చెందాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి ఏ విధంగా మన శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు మన అభివృద్ధి సంక్షేమం కోసం పాటుపడతా ఉన్నారో వారికి నిండు నూరేళ్లు ఆ భగవంతుడు దీర్ఘాయుష్ ఇచ్చి అష్టైశ్వర్యాలు సుఖ సంపదలు కలిగించి వారికి మానసిక ప్రశాంతతగా ఉండేలాగా మన అందరం ఆశీర్వదిస్తే మరిన్ని నిధులు తెచ్చి పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి వీలుంటుంది. కాబట్టి మనందరం కూడా భగవంతుని పవన్ కళ్యాణ్ గారికి మరి దీర్ఘాయుష్ ఇవ్వాలనేటువంటిది పిఠాపురం నియోజకవర్గ ప్రజలు కూడా కోరుకోవాలని, వారికి ఎటువంటి ఆటంకాలు కలగనీయకుండా ఆ భగవంతుడు ఎవరైనా చిన్న చిన్న దురాలోచనలతో ఉన్నా వారికి కూడా మంచి బుద్ధి ప్రసాదించి ఈ కూటమి ప్రభుత్వం యొక్క అభివృద్ధికి తోడ్పడేలాగా భగవంతుడు వారికి కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.